రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. అలాగే రాష్ట్ర మంత్రి మండలిలో కూడా పెడతారు. అందరి సలహాలు తీసుకుంటారు, సూచనల మీదకి వెళ్తారు. 4-5 నెలల నుంచి చూస్తున్నాం పరిపాలనా తీరు ఎలా ఉందంటారు? ఈ రోజున రేపు రాబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకవైపు ధాన్యం సేకరణ కానివ్వండి, మరోవైపు రెవెన్యూ సదస్సులకు సంబంధించిన ఫీడ్బ్యాక్ గురించి కానీ ఏం చెప్పదు? గత గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ధాన్య సేకరణలోకి వచ్చేసరికి మిల్లుకి చేరిన 24 గంటల్లో కానీ 48 గంటల్లో కానీ డబ్బులు అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి. గత గవర్నమెంట్లో అయితే 5-6 నెలలు పెట్టేది. మాకు బాగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము మా కష్టం ధాన్యం మిల్లుకి చేరించిన 24 గంటలు 48 గంటల్లో చేరటం. మేము ఫర్దర్ మళ్ళీ క్రాప్లు వేస్తానికి ప్రిపేర్ అవుతున్నాము. కూటమి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సార్, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ, మరోవైపు నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నుంచి వాళ్ళు ఇస్తున్న సహకారం కానీ, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కటి కూడా సమీక్షించుకుంటూ రైతుల పక్షాన నిలబడ్డాన్ని ఎలా చూడాలంటారు ఈరోజు ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో? అందరూ బాగా పనిచేస్తున్నారండి. డిపార్ట్మెంట్ అంతా అందరి సహకారం బాగుంది. రైతులు 90% సాటిస్ఫాక్షన్ ఉండాలి. కానీ పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకోసమే తీసుకొస్తున్నాను ఇదని చెప్పేసి సర్వే నెంబర్ల మీద లేకపోతే పట్టా పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు ముద్రించుకున్న నేపథ్యం అప్పుడే జనాలు చాలా బెంబేలెత్తారు, భయపడ్డారు కూడా. అప్పటికి ఇప్పటికి ఈ యాక్ట్ తీసేసిన తర్వాత రైతులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారనుకోవచ్చు. ఆ భయం అనేది పోయింది. అందరూ సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిపాలన? కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుంది, చాలా బాగుంది. రైట్, మీరేమంటారు సార్? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, 24 గంటల్లో ధాన్యం డబ్బులు కూడా చేరడం చాలా బాగుంది. అన్ని పెన్షన్లు కూడా ఒక రోజు ముందే ఇస్తున్నారు. పరిపాలన చాలా బాగుంది. సో అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా వచ్చి జనాల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు అర్జీల రూపంలో తీసుకోవడం కానీ గత 5 ఏళ్ళలో ఎప్పుడైనా చూసారా? ఎప్పుడూ లేదు అసలు. చంద్రబాబు గారు అసలు ఎక్కిన కాడి నుంచి అసలు తిరుగుతూనే ఉండారు. అసలు అంతా చాలా పరిపాలన చాలా బాగుంది. సో మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే రైతులకి ఇది ఒక పెద్ద అంటే పంట ఒక 6 కాలం శ్రమించి కష్టపడి పంట చేతికి వచ్చే సమయానికి ప్రతికూల పరిస్థితులు ఉంటే ఆ బాధ వర్ణాతీతం. కానీ అలాంటిది ఏమీ లేకుండా దేవుడి దేవల్ల ఇప్పటివరకు అయితే ఎలాంటి నష్టం జరగలేదు. సో వెంటనే ధాన్యం కొనుగోలు చేయడం అనే నిర్ణయాన్ని ఎలా చూడాలంటే? చాలా బాగుందండి. కొనుగోలు చేయటమే కాదు, అందరినీ సమయం చేసి సంచులు ఇవ్వటం కానీ, శాంపిల్ తీసుకుని ఇంకా 2 రోజులు ఆరబెట్టుకోండి అని చెప్పి రైతు సేవా కేంద్రం వాళ్ళు చెప్పటం, దాన్ని బట్టి రైతులు ఆరబెట్టుకోవటం, మిల్లుకి చేరిన 24 గంటల్లో 48 గంటల్లో డబ్బులు అకౌంట్లోకి రావటం, మెసేజ్ చూడటం, చాలా ఆనందం పడుతున్నాం. ఎందుకంటే అంతకుముందు చూస్తే 5-6 నెలలు సంవత్సరానికి కూడా పడన సందర్భాలు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఈ వచ్చిన డబ్బులతోనే మేము ఎమ్మటే కౌలు రైతులకు కౌలు కట్టేసి, భూమి రైతులకు కౌలు కట్టి మేము నెక్స్ట్ పంటకి ప్రిపేర్ అవుతున్నాం. మెట్ట పైర్లు వేసేవాళ్ళు మెట్ట పైర్లు, మళ్ళీ దాళ వేసేవాళ్ళు దాళ వాళ్ళు వేస్తానికి ముమ్మరంగా ఉన్నాం. సో దీనికి తోడు సార్ గత ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ తీసుకొచ్చారో అనేక రకాల ఇబ్బందులు, అంటే భూములు పాస్ పుస్తకంలో అంటే ఆన్లైన్లోకి ఎక్కకపోవడం కొంత సమస్య అయితే, వేరే వాళ్ళ భూములు మన భూముల్లో కలవడం, లేకపోతే మన భూమి వెళ్ళి వేరే వాళ్ళ భూమిలో కలవడం అనేది ఇప్పుడు చాలా అన్ని కంప్లైంట్లు అవే. దాదాపుగా రీసర్వే అని చెప్పేసి అప్పటికప్పుడు చేసిన దానికి ఈ వీటన్నిటికీ ఒక సమస్యకి పరిష్కారం చూపించే దిశగా ఈ రెవెన్యూ సదస్సులు జరిగినాయి అనుకోవచ్చు. జరిగినాయండి. ప్లస్ మా తల్లిదండ్రులు మా తాత ముత్తలు ఇచ్చిన వాటి మీద గవర్నమెంట్ సింబల్ ఉండాలి, కానీ ఏ వ్యక్తి సింబల్ ఉండటానికి వీల్లేదు, ఉండటానికి వీల్లేదు. గవర్నమెంట్ సింబల్ మనకి ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి ఒక సింబల్ ఉంది, రాజముద్ర, అది ఉండాలి. కానీ మా తాతలు ఇచ్చింది ఉంటే మా తాతలే ఉండాలి. వాళ్ళు ఎవరు ఉంటే ఎట్టొప్పుకుంటాం? చంద్రబాబు నాయుడు గారు రాగానే అసలు ఆ యాక్టే రద్దు చేసేసారు. మేము గుండె మీద చేసుకుని నిద్రపోతున్నాం. ఏమంటారు సార్ ఆ యాక్ట్ రద్దు చేయడం పట్ల? చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగా అభినందిస్తున్నారు కూడా. ఏది ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసినాక కనీసం 4-3 సెంట్లు ఉండాడు కూడా అమ్ముకోవటానికి లేకుండా
చేశారు కదా, చాలా సంతోషపడుతున్నారు అందరూ. అట్లాంటిది కూడా లేకుండా. లేకుండా చేశారు, ఇప్పుడు చాలా సంతోషపడుతున్నారు అందరూ కూడా అసలు. కానీ సార్ ఆయన వచ్చే ముందు గత 2019 పాదయాత్రలో అప్పుడు చెప్పిన మాట ఏంటంటే నేను రాజన్న పాలన చేస్తా, రైతు రాజ్యం చేస్తా, ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి ఏనాడైనా అంటే రైతు భరోసా కేంద్రాలు పెట్టడం తప్ప దాని మీద సమీక్షలు కానీ చేసింది ఏమీ లేదండి, ఒక రోడ్డు లేదు, ఏం లేదు అసలు. ఇప్పుడు మేము ఆగుదోట చేస్తానండి నేను. అటు ఏటమ్మటే ఆగుదోటలో 1920 వరదల్లో మొత్తం పోయినాయండి. పోతే అసలు పట్టించుకోవాలా, రాసుకెళ్ళారు. అవి డబ్బులు ఎప్పుడుకో వచ్చినాయి. లోవర్ చంద్రబాబు గారు ఉండగా ఎమ్మటే వచ్చేసాయి మాకు డబ్బులు. అవి తర్వాత ఎప్పుడుకో వచ్చారు. చాలా లాసిపోయాం జగన్ ఎక్కినాక. ఇప్పుడు అసలు చాలా బాగుంది. సో మొత్తం మీద సార్ ఒక రైతుగా ఈ గత ప్రభుత్వంలో బకాయిలు కూడా మొన్న మధ్య విడుదల చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఆయన ఏవేవైతే నేనేదో చేసేసానని కేవలం ప్రచార ఆర్భాటాలకు చెప్పుకున్నారే తప్ప నిజానికి వాస్తవానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల ఆలోచిస్తున్న తీరు ఎలా ఉందంటారు? అంతా బాగుందండి, రైతుల పట్ల అంతా బాగుంది, అన్ని కనుక్కుని చేస్తున్నారు. ఇక్కడ అధికారుల తీరు కూడా అంటే అధికారుల వాళ్ళ విధానం కూడా బాగానే ఉంది సార్. బాగుంది, అంతా రెవెన్యూ సదస్సులో వాళ్ళ అప్రోచింగ్ తెలుసుకునే రియాక్ట్ అవుతున్నాడు, సమస్యను స్పందిస్తున్నారు. సో సమస్యల గురించి బాగానే స్పందించారు సార్. బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు ఈ నమోదు చేసుకోవటం, పంట నమోదు చేసుకోవటం అన్ని చక్కగా చేస్తున్నారు. రైట్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉందంటారు. చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇంకా సదస్సులు, రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. రైతులకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే ఏకకాలం పరిష్కరిస్తున్నారు. అట్లా ధాన్యం కొనుగోళ్లు కూడా ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లోనే అప్పుడులో డబ్బులు వచ్చాయి కదా. ఇప్పుడు చంద్రబాబు గారి రక్తం వల్ల అర్జెంటుగా డబ్బులు వస్తున్నాయి. ఆమె తీసుకుంటున్నారు కూడా ధాన్యం. ఇంకా అప్పుడు ఎక్కడుంది 3 నెలలు, 6 నెలలు, 8 నెలలు కూడా వచ్చినాయి ఉన్నాయి డబ్బులు. ఇవాళ ప్రభుత్వం బాగుంది కాబట్టి తొందరగా వస్తున్నాయి. అలాగే తేమ శాతం కూడా సార్ కొంత అటు ఇటు ఉన్నా 22-24 వరకు ఉన్నా కూడా తీసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ అధికారులు కూడా మీకు అట్లాగే అవునండి తీసుకున్నారు, అందిస్తున్నారా సార్? వస్తున్నారు, అందిస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదివరకు అలా కాదు కదండి, చెక్ చేసి బయట పారేసేవాళ్ళు ఒడ్డు, అవి మోసుకోలేక మేము సచ్చేవాళ్ళం బయట. అది సో ఈ రోజున మిల్లులకి మీరు తీసుకెళ్లడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు వచ్చి ఆర్బీకేల నుంచి వాళ్ళు వచ్చి తేమ శాతం నమోదు చూసుకోవడం కానివ్వండి, లేదా ఇంకా కొంత ఆరబెట్టుకోండి అనే సలహాలు ఇవ్వడం కానివ్వండి, ఇవంతా బాగానే ఉందండి. బాగా ఉందండి, వాళ్ళ తీరు ఇప్పుడు ఉన్న తీరు బాగుంది. సో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో చూడాలి. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో పెడుతున్నారు, ప్రతి ఆ మంత్రుల క్యాబినెట్ లో పెట్టి నిర్ణయం తీసుకుంటున్నారండి. ఇప్పుడు సమస్య బాగుంది. ఇప్పుడు అన్ని తీసుకుంటంలో శుభ్రంగా ఉంది, అన్ని పనులు శుభ్రంగా అవుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తీరు ఎలా ఉందంటారు? మంచిది ఉంది, ఆయన పరిపాలన మంచిది. గతంలో ఉన్నదానికి ఇప్పుడు తేడా ఏంటి? అప్పుడు ఉన్నదానికి అంటే అప్పుడు ఏముందండి, రైతు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇవాళ రైతుకు పట్టించుకుంటున్నారు. అది సో ఇక్కడ సమస్యలు ఉన్న పొలం వాటికి సంబంధించిన సమస్యలు ఉన్న తీరుస్తున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతు పూర్తి స్థాయిలో శుభ్రంగా ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున రెవెన్యూ సదస్సులు పెట్టడం ద్వారా రైతులకు ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు, వాళ్ళ భూములకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ భూములు వేరే వాళ్ళ భూముల్లో కలవడం కానివ్వండి, లేదా అన్యాక్రాంతంగా ఎవరైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో కానివ్వండి, ఈ రైతు సదస్సులు అనేవి ఖచ్చితంగా ప్రతి అధికారి అక్కడే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ భూమి కొలతలు కానీ అవన్నీ దగ్గరుండి పరిష్కరించుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాగే గ్రామ సచివాలయాల దగ్గర, అలాగే రైతు సేవా కేంద్రాల దగ్గర ఈ రోజున ప్రతికూల పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 24 గంటల్లో ధాన్యం డబ్బులు కూడా పడే విధంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం పట్ల ప్రతి ఒక్క రైతు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే కనీసం 3 నుంచి 4 నెలలకు మాకు డబ్బులు వచ్చినా కూడా సంతోషమే, కానీ ఒక 6 నెలలు లేకపోతే గత ప్రభుత్వంలో పడని బకాయిలు కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా సానుకూలంగా రైతుల పక్షాన ప్రతిదీ కూడా ఆలోచిస్తున్నారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాబోతున్నారు కాబట్టి మాకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మేము చెప్పుకోగలుగుతాం. అంటే నేరుగా ప్రజలే వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రికి తమ సమస్యలని, తమ గోడుని వెళ్ళబోసుకునే పరిస్థితులు ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉండడం చాలా ఆనందకరమైన విషయం అని కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే మేము ఏ సమస్య చెప్పుకోవాలన్నా కూడా, ఎవరి దగ్గరికి వెళ్ళి కలవాలన్నా కూడా తెలిసేది కాదు. ఈ రోజున ప్రతిదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మంత్రులు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యక్షంగా వచ్చి ఆయన తెలుసుకుంటున్నారు. ప్రతిదీ కూడా క్షేత్రస్థాయిలో ఉండి తెలుసుకుంటున్నారని కూడా రైతులు, అలాగే సామాన్య ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.